మా చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంటే బంధువుల ఇళ్ళకెళ్ళాలి. కానీ బస్సుని తలుచుకుంటే విలవిల్లాడిపోయేవాళ్ళం. ఎందుకంటే అటు సీట్లు నిండిపోయి ఉంటాయి, ఇటు సీట్లు నిండిపోయి ఉంటాయి. ఆ తట్టలు, బుట్టలు ఇట్లాంటియన్నీ లోపల పెట్టుంటాయి. ఆ కొద్దిగా స్పేస్‌లో నుంచోవాలి. నాలాంటి చిన్న పిల్లలం వచ్చేటప్పటికి అప్పుడు ఆహ్, ఈ మధ్యలో నలిగిపోయేవాళ్ళం. ఏదో ఒక స్తంభం పట్టుకుంటే ఒక సమస్య. పట్టుకొని నుంచుందామంటే దానికి ఒత్తి పడేస్తుంటారు ఈళ్ళు. విలవిల్లాడిపోయేవాళ్ళం. తర్వాతన ఈ కొంచెం ఆర్థిక స్తోమతొచ్చాక ఏ నాన్ స్టాప్ బస్సో ఎక్కగలిగేటటువంటి రోజు వచ్చిన తర్వాత అది ఏది నేను ఉద్యోగం చేసే రోజొచ్చాక కాస్త హ్యాపీ. నాన్ స్టాప్ బస్ అయితే మనకి సీట్ ఉంటది, నంబర్ ఉంటది, కూర్చుంటాం అన్నటువంటిది. కూర్చునే సదుపాయం వచ్చాక కంఫర్టబుల్ జర్నీ బస్సులు అనిపించినాయి. ఇవాల్టి రోజున ఫ్లైట్‌లలో అయినా, ట్రైన్‌లలోనైనా రిజర్వేషన్ చేసుకునే పోతా నేను మాక్సిమం. లేపోతే జర్నీ అన్నా క్యాన్సిల్ చేసుకుంటాను గానీ, ఎక్కేసిన తర్వాత నుంచుని అనేటటువంటిది మాక్సిమం వెళ్ళడానికి ఇష్టపడను. అయితే ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు విమానాలలోనంట ఇప్పటికే ఓ చావు చూస్తున్నాం. ఇదివరకు నేను మొట్టమొదట్లో విమానాలెక్కిన రోజుల్లో ఇది దక్కన్ చార్జర్స్ ఇదే దక్కన్ ఎయిర్‌వేస్‌కి సంబంధించినటువంటి విమానాలు ఎక్కిన రోజుల్లో చాలా కంఫర్టబుల్‌గా కాలు ముందున్నటువంటి సీట్ దాకా సాగదీసుకునేంత ఉండేది. ఇప్పుడు చూస్తే ఇలా నుంచోవాలి. మోకాళ్ళ మీద ఇట్ట కూర్చోవాలనమాట. కాలు ఎదురు దానికి తగులుతానే ఉంటది. మన ఎనకాల వాళ్ళది మన ఒడ్డుకి తగులుతానే ఉంటది. అంత దారుణంగా ఉన్నాయి సీటింగ్. ఇది జాలదట ఇప్పుడు. ఇప్పటికే ఇంక అక్కడ ఉన్న ఒక కంఫర్ట్ ఏంటంటే మధ్యలో ఖాళీ స్థలం ఉంది. ఇదుంది. ఇప్పుడు ఇక పైనంట నుంచునే విమానాలకి సంబంధించి భద్రతాపరమైన క్లియరెన్స్ వచ్చేసిందట. రాబోయేటటువంటి రోజుల్లో ఇట్లాట నుంచుని జర్నీ అట. దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయవాడ టు హైదరాబాద్ 1 అవర్ నుంచుని వెళ్ళటం. పైన కదలకుండా నుంచోవడానికి ఎట్లా అన్నటువంటి కొత్త సీట్లు తయారు చేశారట. తద్వారా విమానయాన సంస్థలకి లాభం రప్పించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇలాంటి దిక్కుమాలే చేసి.